43 రోజులు ఏ బెయిల్ రాలేదు, 15 రోజులకు బెయిల్ అసలు బేసిక్గా నా పేరెంట్స్కి కూడా న్యూస్లో చూసాక తెలిసింది సార్. నాకు అప్పటికి కేసు అవుతుందని తెలియదు అండ్ లాయర్ లేడు సార్ అప్పటికి. లాయర్ లేడు, బెయిల్ ఎట్లా తీసుకోవాలి ఏంటి ఐడియా లేదు, తీసుకోవాలో కూడా తెలియదు. రాజతరుణ్ రాలేదు, రాజతరుణ్ తలుచుకుంటే అయ్యే కేసు కూడా కాదండి ఇది. రాజతరుణ్ రాలేదు. ద మూమెంట్ పోలీస్ నన్ను పిక్ చేసుకుంటున్న రైల్వే స్టేషన్ నుంచి రాజతరుణ్ ఫోన్లు ఎత్తడం మానేశాడండి. సో మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఈ అరెస్ట్ కార్డు నుంచి స్టార్ట్ అయింది అంతేనా? అంటే నేను జైలు నుంచి బయటకు వచ్చే 2 days ముందు రాజతరుణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు సార్. అదే ఈ ఇష్యూ మీ మధ్య డిఫరెన్స్ తీసుకొచ్చింది, తను వెళ్ళిపోవడానికి కాదు. ఇక్కడ ఒక్క నిమిషం అమ్మా. ఓకే, మ్యూజిషియన్ స్టూడెంట్ సో అండ్ సో పావని గ్రూప్ కోకాపేట్ గండిపేట్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ వెన్ ఎంక్వైర్డ్ విత్ హర్ షీ అడ్మిటెడ్ టు క్యారింగ్ MDMA ఇన్ హర్ బ్లాక్ హ్యాండ్ బ్యాగ్. మ్యామ్ డేట్ ఒకసారి చదవరా, డేట్ అండ్ టైం చదవరా ప్లీజ్, వెరీ ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ కంప్లైంటా అంటే డేట్ ఆఫ్ FIR? అంటే నేను దొరికిన నా దగ్గర పొజిషన్ ఉందని మెన్షన్ చేస్తారు కదా FIR కాపీలో, ఆ డేట్ చదవండి మ్యామ్. 28/1/2024 5:17:30 hours అంటుంది. యా 28/1/2024 22:20 hours. అవును. Received a suo motu complaint from P. Ashok Verma, SIP of Narsingh IPS. అది అంతేనా? స్టోరీ చదవండి. On 28/1/2024 at 17:30 in the presence of witnesses, the complainant found one lady wearing white color chudidar with a black color handbag moving near frontline 70 apartment. In the presence of witnesses, he stopped the lady and on enquiry she stated her name as Manepalli Lavanya, daughter of so and so so and so so and so, musician whatever అని చెప్పేసి ఇక్కడే in order to conduct personal search notice so and so was served and all that and she so basically మీకు ఊరికే రారు కదండి ఇప్పుడు మీ దగ్గరికి. ఒకటే ఏంటంటే లావణ్య, నేను మిమ్మల్ని ఉందని కానీ లేదని కానీ నేను చెప్పట్లేదండి, ఒకటే అది కోర్టు తెలుస్తుంది. ఒకటే అడుగుతున్నది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంత బాధ్యత రహితంగా ఎవరో చెప్పారు కదా, లేకపోతే ఎవరికో మీ మీద కోపం ఉందని చెప్పి, లేకపోతే ఏదో సో అండ్ సో గిట్టట్లేదని చెప్పి వాళ్ళు వచ్చి అలా తీసుకెళ్ళి ఎత్తుకెళ్ళిపోయే అంత సీన్ ఉండదు కదా. మీకు తెలుసు కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాగైతే. ఇప్పుడు ప్రీతి కేసు మీరు అంటున్నారు, ప్రీతి కేసు తీసుకోలేదు ఉదయ్ ప్రీతి కేసు అని మీరు అంటున్నారు. అంటే వై? బికాస్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఉదయ్ అండ్ ప్రీతి కేసులో సరిగ్గా అంటే హౌ కెన్ కాదమ్మా, ఒకటి అది కాదు. ఐఎమ్ బేసింగ్ I am basing my discussion based on అలా కాదు. Then they will be penalized. ఇప్పుడు తప్పుడుగా పోలీస్ డిపార్ట్మెంట్ గనుక ఎత్తుకెళ్తే police will do this type of action when there is influence. ఎక్కడ వాళ్ళ కనుక ఈ అమ్మాయి మీద ఏదైనా సార్ ప్రెషర్ ఉంటే చేస్తారు. ఏ ప్రెషర్ లో వాళ్ళు చేసినా కూడా వాళ్ళు సమర్థించుకోవడం అన్ని కూడా చెప్పలేము. బట్ మీ తరపున ఒక కాల్ చేస్తే కూడా వాళ్ళు ఏమి యాక్షన్ ఏదో ప్రాబ్లం అవ్వదు కదా మ్యామ్, నాకు అది హెల్ప్ అవుతుంది కదా, ఒక్కసారి కాల్ చేయండి. అలా కాదు, ఇక్కడ కాదమ్మా. నేను అగైన్ ఐఎమ్ నాట్ ఇంప్లాయింగ్ దట్, మీరు మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ బేసింగ్ ఇట్ ఆన్ ఫ్యాక్ట్స్. ఒకానొక రోజున ఈ జనవరిలో 2024లో మిమ్మల్ని పోలీసులు వచ్చి సడన్గా అడిగి మీరు ఫలానా ప్లేస్లో ఉన్నప్పుడు వచ్చి సెర్చ్ వారెంట్ కూడా ఇచ్చి దే సర్చ్ యువర్ బ్యాగ్, ఫౌండ్ సంథింగ్. మీరు దొరికిందమ్మా మరి సెర్చ్ దొరికిందని రాశారు FIR లో, దొరికిందని రాశారు FIR లో, అలాగే రాశారు సార్. దయచేసి నన్ను నమ్మండి, నా దగ్గర లేదు. కోర్టులో ఏం తెలియదు. కోర్టులో ఓకే వాళ్ళు ఛార్జ్ షీట్ వేసారమ్మా, ఛార్జ్ షీట్ వేసారా? ఛార్జ్ షీట్ ఇంతవరకు వేయలా. అంటే తను అదే అంటున్నారు, దట్ కోర్టులో ఉంది నిరూపించుకుంటా నేను అంటున్నారు. షీ ఇస్ కాన్ఫిడెంట్ దట్ యు ఆర్ కాన్ఫిడెంట్ లావణ్య దట్ యు విల్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్నోసెంట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఓకే దట్స్ ఫైన్. ఇప్పుడు మరి చాలా మంది ఆఫ్ కోర్స్ ఆర్ కమింగ్ అండ్ స్పీకింగ్ ఇన్ చేస్తుంటే ఇప్పుడే బయటపడతానా మ్యామ్ 32 ఏళ్లలో? రైట్. అంటే మీరు అండం మీ దగ్గర కనుక అంతకు ముందు నుంచి అంతకు పూర్వం నుంచి అలవాట్లు ఉండుంటే మీరు ఇప్పుడే ఎందుకు బయటపడ్డారు అని అడుగుతున్నారు. ఇప్పుడే ఎందుకు బయటపడ్డారు అని మేము అడుగుతున్నాం. రాజధానికి సంబంధం లేని బాధితులను రమ్మనండి మ్యామ్. నేను బిజినెస్ చేస్తే ఓన్లీ రాజధాని ఫ్రెండ్స్ కి అమ్ముతానా మ్యామ్? రిలేటెడ్ పీపుల్ కి, శేఖర్ భాషకి, రాజధానికి ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఉన్న 4-5 పీపుల్ కి అమ్ముతానా మ్యామ్? సరే, అండ్ మీరు అన్నది కరెక్టే. అదే లాజిక్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈరోజు మనకి చిట్టి గారు ఆయన స్వచ్ఛందంగా స్పందించి ఒక పెద్ద మనిషిగా వచ్చి మాట్లాడారు. బట్ ఎందుకు మీ వాళ్ళు మీ ఫ్రెండ్ సర్కిల్స్ నుంచి కానీ ఎవరెవరు వచ్చి మాట్లాడుతున్నారు మీ పక్షాన లావణ్య? ఎందుకంటే జనరల్గా ఏమైపోయిందంటే లావణ్య, ఆనెస్ట్గా చెప్తున్నాను, మీరు చేసిన ఈ ఫార్వర్డింగ్లు, ఈ జనరల్ ఈ బూత్ పురాణాలు ఏవైతే స్టూడియోలో నడిచాయి, చెప్పులు తీశారు, ఇవన్నీ ఏంటంటే
మిమ్మల్ని ఒక ఇమేజ్లో పెట్టేసి ఎవ్రీబడి నౌ థింగ్స్ మీరు ఒక సైకాటిక్ రేజ్ ఉంది మీరు ఒక సైకో అలాంటి పిక్చర్ క్రియేట్ చాలా మంది అంటున్నారు. చాలా ఈ వచ్చిన వీడియోలో దానికి ఎవరు బాధ్యులు? మానసికంగా మీ అసలు పాయింట్ పక్కకి వెళ్ళిపోయింది. అది మానసికంగా డ్రగ్స్ లో మీరు నిర్దోషి కారంటున్నారు, అలాగే రాజ్ తరుణ్ మీకు కావాలో వద్దో వాట్ ఎవర్ మానసికంగా పక్కకి వెళ్ళిపోయి ఈ రోజు ఏమిటి జరుగుతోంది న్యూస్ రూమ్స్ లో? లావణ్య మానసికంగా నాట్ ఇన్ ఆర్డర్ అనేది వచ్చింది. అది ఎందుకు వచ్చింది? దానికి వాళ్ళు ఆరోపణ చేసిన సగం నీ బాధ్యత కూడా ఉందమ్మా. కొంచెం నువ్వు ఎమోషనల్ అవటం కరెక్ట్. తప్పకుండా ఒప్పుకుంటానండి. నేను గొడవ పడ్డాను రాజ్ తరుణ్తో, నేను ఆ బూతులు మాట్లాడాను. కానీ నేను మీడియా సాక్షిగా చెప్తున్నాను, నన్ను 3 రోజులు అదే రాజ్ తరుణ్ నన్ను కించపరుస్తూ తన ఫ్రెండ్స్ ముందు అసభ్యకరంగా పాటలు పాడాడు. అండ్ అదే టైంకి మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడు మీ అమ్మ రాస్తూ ఉంటది, మీ అమ్మ రాస్తూ పడుకుంటది అని ఇలాంటి మాటలు మాట్లాడితే నేను 3 రోజుల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత రాజ్ తరుణ్తో ఇదే రూమ్ లో ఇటు కూర్చొని మాట్లాడుతున్నాను. ఇదే ప్లేస్ లో నేను కూర్చున్నాను మ్యామ్, అక్కడ మంచం మీద అతను కూర్చున్నాడు. అప్పుడు జేబులో ఫోన్ పెట్టుకొని రికార్డ్ చేసిన ఒక మాటలు మ్యామ్ అవి. నన్ను లంజా అంటేనే నేను తిట్టాను మ్యామ్, నేను లేకుండా నేను తిట్టలేదు. అండ్ 10 సంవత్సరాలు పడుతుందా మ్యామ్ నాకు ఇలాంటి బయటికి పెట్టడానికి? నేను తప్పు చేశాను అండ్ తప్పు చేసిన దానికి వాళ్ళ మమ్మీని అన్నదానికి నేను క్షమించమని అడిగాను. అర్థమైంది. ఓకే, ఒకటే అంటే ఏమైపోయిందంటే తాగుతున్నాం, రాజు తాగుతున్నాడు, మేము తాగి గొడవ పడ్డాము. నా 11 ఏళ్ళ నా జీవితం, నా కాపురం, నా సంసారం నాశనం అయిపోతుంది అని నాకు చెప్పాడు. నన్ను వదిలేస్తున్నానని చెప్పిన రోజున నేను అవుట్ బస్ట్ అయ్యాను మ్యామ్. ఓకే, ఏ ఆడదైనా అవుట్ బస్ట్ అవుతామా? ఇప్పుడు అలా నేను 10 మంది ముందు తిట్టి ఇలా అన్న తర్వాత ఏ ఆడదైనా, లావణ్య కాదు ఎనీ లేడీ ఖచ్చితంగా 11 ఏళ్ళు సంసారం చేసి తన జీవితాన్ని అర్పించి, తన అందాన్ని అర్పించి, తన యవనాన్ని కోల్పోయి ఇద్దరు అర్పించుకున్నారు సార్. స్త్రీ పురుషులు అంటే భార్యాభర్తలు. లావణ్య భర్త ఇద్దరు ఒకరికొకరు అంటే మీరు సమానత్వం అని మాట్లాడినప్పుడు ఒకటే లావణ్య ఇక్కడ మిమ్మల్ని తక్కువ చేయట్లేదమ్మా. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇద్దరు స్వచ్ఛందంగా రిలేషన్షిప్ లో ఉన్నారు. రిలేషన్షిప్ పెళ్లి చేసుకున్నారు, గుడిలో పెళ్లి చేసుకున్నారు. రిలేషన్షిప్ అంటే పెళ్లి కూడా రిలేషన్షిప్ గుడిలో కట్టాడు తాళి. ఓకే దట్ ఇస్ ఫైన్. సి నాకు ఇంకా బతికి వేస్ట్ అనిపించింది. ఇంకా అతను కట్టలేదు అన్న రోజున 11 సంవత్సరాలు ఎవరుంటారు మా? ఓకే లావణ్య, అగైన్ ఐమ్ టెలింగ్ యూ, ఇక్కడ ఏ పరిధిలో అంటే ఇప్పుడు ఈ అయిన రచ్చ తర్వాత మీరు చెప్పండి, మీకు రాజ్ తరుణ్ మనకు కావాలని వద్దని అన్నీ చెప్పారు, మీరు ఎలా ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నారు? డూ యూ వాంట్ టు షేర్ విత్ us? మీకు ఇష్టం ఉంటేనే కోరుకుంటున్నారు మీరు? స్ట్రైట్ అవే ప్రశ్న. ఈవెన్ నౌ యూ వాంట్ టు live with Raj Tarun, you want to carry, you want him as your husband, or ఇంత అయిన తర్వాత I don't want to have life with him, and అతని లైఫ్ నాగ చైతన్య సమంత విడిపోయినట్టు మేము ఇద్దరు విడిపోతాం అని ఉన్నావా? లేదు, కమ్ వాట్ మే ఐ వాంట్ మై హస్బెండ్. తప్పులు ఒప్పులు అందరూ చేస్తారు. నాకు రాజ్ తరుణ్ ఒకటే నేర్పించాడు సార్, మాటకిచ్చే విలువ మనిషికి ఇచ్చి ఉంటే యుద్ధాలు జరుగుండేవి కాదు అనేవాడు సార్. నేను నిజంగా చెప్తున్నాను, రాజ్ తరుణ్ లేని లైఫ్ నాకు లేదు సార్. నాకు అతను ఇప్పుడు కావాలి అని అతను 19 ఏదో చేయట్లా, కానీ నాకు అతనే భర్త. లేడు అన్న పక్షంలో నేను ఫోటోకి దండేసుకొని నేను ఉండమోసారి అనుకుంటాను, కానీ నేను మూవ్ ఆన్ అయిపోయి బతకలేను సార్. నేను అతనే కావాలి. ఓకే, సో లావణ్య, అయితే ఇవాళకి మనం మీరు ఈ డ్రగ్స్ కేసులో కూడా యువర్ యెట్ టు ప్రూవ్ యువర్ ఇన్నోసెన్స్, బికాజ్ వస్తాను బయటికి, అది 100%. రైట్. ఇప్పటికి ఇవాళకి లావణ్య మీ పాయింట్ అర్థమైంది, అండ్ వీ రెస్పెక్ట్ యువర్ వాట్ ఎవర్ యువర్ ప్రైవేట్ స్పేస్. మేము అందులోకి అసలు రావడం లేదు. మీ కేస్ విత్ రాజ్ తరుణ్ అది తేలాలి. డ్రగ్స్ పరిధిలో మాత్రం ఖచ్చితంగా బాధితులు వచ్చి అంత ఓపెన్గా వాళ్ళ జీవితాలు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్స్పోజ్ అవుతారు. కాబట్టి రీహాబ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పారు, 1.5 year రీహాబ్కి వెళ్ళి వచ్చిన ప్రీతి చెప్పింది కాబట్టి ఇవాళ ఇంకొక యాంగిల్ వచ్చింది. సో వీల్ వెయిట్ అండ్ వాచ్. తప్పకుండా ఐ థింక్ దీనిలో చట్టపరంగా న్యాయపరంగా అన్ని కూడా తేలాలి అతి త్వరలో కోరుకుంటున్నాం. సామాజిక పరంగా కూడా ఇది అసహ్యకరమైన జిగుత్సాకరమైన సన్నివేశాలకు వెళ్ళిపోయిందమ్మా మీ బంధం. మీరు మీ ఇద్దరి మధ్య తేడాలు 4 గోడల మధ్య చాలా మంది విడిపోతున్నారు. ఒకటి లావణ్య, చాలా మంది విడిపోతారు. విడిపోవడాన్ని సమర్థించట్లేదు, కానీ
ఈరోజు అంటే కోర్టు పరిధిలో సార్ అలా అని ఏదో సంబంధాలు పెట్టుకోవడం కరెక్ట్ తప్పని కూడా అండలేదు. కోర్టులో కూడా చాలా విషయాలు కోర్టు పరిధిలో గౌరవ కోర్టు ఇది తప్పు కాదు ఇది తప్పు అని చెప్పిన చాలా సందర్భాలు ఉన్నాయి, విచ్ ఇస్ నార్మలీ సోషల్లీ నాట్ యాక్సెప్టబుల్. స్వచ్ఛందంగా వెళ్ళి ఒక పురుషుడు ఇంకొక అమ్మాయితో, ఒక స్త్రీ వెళ్ళి ఇంకొక పురుషుడితో బంధం పెట్టి తప్పు లేదు అని చెప్పింది. బట్ అలా అని అది కరెక్ట్ అని సమర్థించకుండానే అలాగే గౌరవ కోర్టుని పరిధిలో అంటే మన పరిగణలోకి తీసుకుని ఇవాళ లావణ్య ఒకటే చెప్తున్నాం మీకు, దట్ దయచేసి యూ షుడ్ ఓన్లీ స్టాప్ దిస్ హోల్ థింగ్. అంటే ఈ తిట్ల పురాణం కావచ్చు, ఎవిడెన్స్లు ఫార్వర్డ్ చేసుకోవడం, అవన్నీ ఆల్మోస్ట్ 9 months 10 months ఎగో ఆడియోస్ మ్యామ్. అవి సరే ఇప్పుడే కాదు, 10 months ఎగో ఆడియో కాల్ ది రాస్తారు శేఖర్ భాషకి ఇవ్వడం, శేఖర్ భాష పని కట్టుకొని తిప్పించడం అన్నది అతనిది మ్యామ్. రాస్తారుని చెడు చేయాలి అనుకుంటే నేను ఈ పాటికి నేను చేయొచ్చు, నా దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయి మ్యామ్, నేను చెయ్యను, అది ఎప్పటికీ చేయను. ఓకే, విల్ వెయిట్ అండ్ వాచ్. అయితే లావణ్య, వి విష్ యు ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ కోర్టు డ్రగ్స్ కేసు నుంచి బయటికి రావాలని నీ జీవితం మళ్ళీ ఈ ఒడిదుడుకుల నుంచి బయటపడి ప్రశాంతం కావాలని ఐ విష్. మై సపోర్ట్ ఈస్ దేర్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. నాకు ఒకటే ఒక ఎవిడెన్స్ చూపించాలని ఉంది సార్. నేను బేసిక్గా జీమెయిల్ లాగిన్ అవుతున్నాను. ఒక్క సెకండ్ సార్, ఒకసారి మీరు మాట్లాడుతుండండి. ఐల్ గెట్ బ్యాక్ సార్. ఒక 1 minute ప్లీజ్. అరే బేసికలీ ఏం లేదు సార్, ఇది అంటే మనకి అట్లీస్ట్ ఈ తిట్లు లేకపోతే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వీళ్ళ డాడీ ఇంకా వీళ్ళింట్లో వాళ్ళింట్లో వాళ్ళ తోటమాలి మొన్న సోతో మాట్లాడింది, ఇవన్నీ ఏంటంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, బుర్ర వేడెక్కుతుంది. విషయం మొత్తం విన్నాకమ్మా అటు సైడ్ కానీ పాప అమ్మాయి దగ్గర విన్న తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఎక్కడో ఆ డ్రగ్స్ కేసులో ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి ఎవరు చేయించారు ఎందుకు చేయించారు మనకు తెలీదు, తను చెప్పట్లేదు, కానీ ఎవరు బిహైండ్ దట్ కర్టెన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో రాజ్ తరుణ్ కూడా తను ఒక ఆర్టిస్ట్గా ఒక హీరోగా ఉండి తన భార్య డ్రగ్స్ దీంట్లో అరెస్ట్ అయిందంటే డెఫినెట్గా కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతాడు కదా. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన దాన్ని పక్కన ఉన్నవాళ్ళు పెంచారు అనేది తెలుస్తుంది. పక్కన ఉన్నవాళ్ళు బాగా పెంచేశారు దీన్ని, దూరాన్ని ఇద్దరి మధ్య దూరాన్ని పెంచేశారు. ఆ పెంచిన దూరాన్ని సమర్థించుకునే తెలివితేటలు కానీ లావణ్యకి లేదు అని తెలుస్తుంది. మీకంటే ఉందో లేదో మనకు తెలియదు సార్. నేను ఒకటే లావణ్య గారిని గౌరవిస్తూ ఫర్ వాట్ షీ హ్యాస్ సెడ్ టుడే ఒకటే ఐఎమ్ రిక్వెస్టింగ్, మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసేది, మీరు కానీ నేను కానీ వీ కాంట్ టేక్ బ్లైండ్ సైడ్. ఇక్కడ నైదర్ రాజ్ తరుణ్ సైడ్ నార్ లావణ్య సైడ్, బికాస్ వాళ్ళ మధ్య విషయం వాళ్ళకి తెలుసు, కోర్టు తెలుస్తుంది. అండ్ అలాగే డ్రగ్స్ అనే పరిధి డెఫినెట్గా అది అలార్మింగ్ కాబట్టి ఇవాళ ఈ చర్చకు తను పిలిచాము, తను కూడా వచ్చారు. లావణ్య, థాంక్యూ ఫర్ జాయినింగ్ us అమ్మా. లావణ్య, ఇంకొక విషయం మాత్రం చెప్పారు దీంతో పాటు ఇంకొక విషయం కూడా, ఇది మనం చెప్పిన పాయింట్ రెండు కరెక్ట్. అట్ ద సేమ్ టైం through this channel, through this media, I request ఈ భాషలు వీళ్ళు, ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ టు దేర్ పర్సనల్ లైఫ్. మీరు ఫ్రెండ్స్ అయితే, శ్రేయోభిలాషులు అయితే, వెల్ విషర్ అయితే ట్రై టు సాల్వ్ ది ఇష్యూ, లేకపోతే కీప్ క్వైట్. అంతేగాని అగ్నికి ఆజ్యం పోసినట్టు వాళ్ళిద్దరి మధ్య విరోధాన్ని పెంచడానికి, దూరాన్ని పెంచడానికి ఇంకా మీరు చెయ్యొద్దు. మీ పాపులారిటీ కోసం, మీ సెల్ఫ్ పాపులారిటీ కోసం డోంట్ డూ దిస్. ఓకే, థ్యాంక్ యూ లావణ్య, థ్యాంక్ యూ చిట్టి గారు. ఏదో చెప్తాను. ఒక్క నిమిషం ప్లీజ్ మ్యామ్, ఒక్క నిమిషం, నాకు ఒక్క సెకండ్ మ్యామ్ ప్లీజ్. సార్ నేను ఒకటే చూపించాలనుకుంటున్నాను సార్. 20 ఇందాక ఎఫ్ఐఆర్ కాపీ చదవడానికి మెయిన్ రీజన్ ఇది. రికార్డ్ అవుతుందా సార్? రికార్డ్ అవుతుందా? అవుతుంది సార్. 28th సాయంత్రం 5:30కి నన్ను పోలీసులు అరెస్ట్ చేశారని పెట్టారు సార్. మా డేట్ కనిపిస్తుందా సార్? ఇక్కడ 27th జాన్. 27th జాన్. అక్కడేమో 28 అని ఉంది. 27th ఇక్కడ టైం కూడా చూపిస్తాను సార్. 27th జాన్ అంటే 28th డే పడింది. 3 తెల్లజామున 3ంటికి అండి. అదే తెల్లజామున 3ంటికి నేను పంపిస్తాను. కోర్టులో ఖచ్చితంగా కోర్టులో అదే కోర్టులో ఇవన్నీ ఫేవర్ లాక్కుని తీసుకెళ్ళారు కనబడుతుంది. మీరు దీని వెనక హూ ఆర్ బిహైండ్ దిస్ అని అనుకుంటున్నామా? ఒక నిమిషం. అండ్ వాళ్ళందరూ సివిల్ డ్రెస్ లో ఉన్నారు సార్. ప్రైవేట్ కార్ లో నన్ను ఎక్కించారు. అదే పోలీస్ డ్రెస్ లో లేదు ఎవరు కూడా.
నువ్వు ఎవరున్నారు ఈ బిహైండ్ ఎవరున్నారు అనుకుంటున్నావు, అనుమానిస్తున్నావు నువ్వు ఈ సార్ నేను ఒక దానిపైన గుంటూరులో కేసు పెట్టానండి. వాళ్ళు ఉన్నారా, రాస్తారు ఉన్నాడా, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారని నాకు తెలియదు సార్. బట్ నాకు వ్యతిరేకంగా అయితే సాక్ష్యాలు ఉండవు. ఇతనైతే ఈ పర్టికులర్ బ్లూ డ్రెస్ అతనైతే చాలా బూతులు మాట్లాడాడు సార్. నన్ను మఫ్టీలో ఉన్నారు, లాక్కెళ్ళినప్పుడు వాళ్ళు పోలీస్ డ్రెస్లో లేరు, మఫ్టీలో ఉన్నారు, ప్రైవేట్ డ్రెస్లో ఎక్కించుకెళ్ళారు, ప్లస్ డేట్ కూడా. వీడియో ఎలా వచ్చింది బయటికి? ఇది నా ఫోన్ నుంచే తీసాను మ్యామ్ నేను. అంటే వాళ్ళు లాక్కెళ్తుంటే మీరు వీడియోలో తీసారు మ్యామ్, ఎఫ్ఐఆర్ చదివింది కాదమ్మా. వీడియో వాళ్ళు లాక్కెళ్తుంటే బూతులు తిడుతూ మీరు వీడియో తీస్తుంటే వాళ్ళు ఊరుకున్నారా? వాళ్ళకి తెలియదు మ్యామ్. ఐ వాజ్ హోల్డింగ్ ఇట్ లైక్ దిస్ మ్యామ్. నేను ఇట్లా పట్టుకొని ఉన్నాను, నాకు కుక్క పిల్ల ఉంది మ్యామ్ నా చేతిలో. వాడు చిన్నోడు మ్యామ్, చాలా. ఎందుకు ఇంత సూటిగా పట్టుకొని నేను ఇలా పట్టుకున్నాను. సో దే ఆర్ థింకింగ్ ఇట్లా ఇంకా రికార్డ్ అయింది మ్యామ్, అంతే. బట్ వాళ్ళు నా ఫోన్ లో నుంచి ఫోటో డిలీట్ చేసేసారు ఈ వీడియో. బట్ గూగుల్ ఫొటోస్ లో ఉండింది మ్యామ్. ఓహో, సో అంటే వాళ్ళు తీసుకుని డిలీట్ చేస్తారా? డిలీట్ చేసేసారు మ్యామ్ నా ఫోన్ లో. వాళ్ళే తీసుకున్నారు పోలీసులా? బట్ గూగుల్ ఫొటోస్ బ్యాకప్ లో నాకు దొరికింది. యు ఆర్ యాక్చువల్లీ సేయింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరో మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయి స్టేషన్ కి మీ ఫోటోలు, మీరు ఫోటోలు తీసి గమనించారు? అవును మ్యామ్, చేశారు. అండ్ రైల్వే స్టేషన్ లో కూడా నాకు మళ్ళీ ఈ చిన్న పిల్లడు మ్యామ్, ఇంత చిన్న కుక్క పిల్ల, రైల్వే స్టేషన్ లో కూడా వీళ్ళు నాకు ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ అదే డేట్ మీరు టైం చూడండి, 26th Jan నేను అక్కడి నుంచి బయలుదేరాను మ్యామ్. నా ట్రైన్ ఇది. 90 days లో ఛార్జ్ షీట్ వేయాలి కదమ్మా, వేయలేదు 90 days. వేయలేదు సార్. వేయాలంటే సరైన ఎవిడెన్స్ లేకపోతే వేయరు. ఇన్వెస్టిగేషన్ సరైన ఛార్జ్ షీట్ డిలే అయితే ఎవిడెన్స్ దొరకకపోతే వేయరు. లావణ్య ప్లీజ్ టేక్ కేర్. అండ్ తప్పకుండా మనం మళ్ళీ కనెక్ట్ అవుదాం ఈ కేసులో ఇతర విషయాల యాంగిల్స్ వచ్చినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి స్వప్న గారు, థ్యాంక్ యూ సో మచ్.